ఇక్కడ చూసారా, ఒక మహిళ చెప్పు తెగుద్ది మాటల మర్యాద కదా నీవు, అసలు మీ పార్టీ ఇంకా బతికే ఉంది అంటే మేము వేసిన ప్యాకేజ్ బెచ్చా, మేము వేసిన ముష్టితోనే మీలాంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. వాడే 2 చోట్ల ఓడిపోయిన ముండమోపి, వాడేంటి మమ్మల్ని గెలిపించేది? 4 అలగా నా కొడుకులు, 4 అలగాలు అంటూ ఉంటే పార్టీ అయిపోద్దా అని గ్రేటర్ గుంటూరు టీడీపీ మొన్న ఈ మధ్య ఇట్లాగే ఐటీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ఉంచుకున్న దాని కొడుకు అన్న ధోరణిలో ఒక పోస్ట్ పెడితే నేను ఇట్లాగే పోస్ట్ చేశా ఒక వీడియో. దానికి చాలామంది ఏంటంటే అసలు టీడీపీ ఇలాంటి దుష్ప్రచారమే చేయరు, అది ఇది అసలు ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలని నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది చూడండి, ఇది గ్రేటర్ గుంటూరు టీడీపీ కాకపోతే ఎవరు చేస్తారు ఇట్లాంటి ప్రచారాలు? అయినా ఒక మహిళ ముఖం పెట్టి ఫేస్ పెట్టి ఆ ఫేస్ మీద ఈ విధంగా ఆ బూతులు ఈ బూతులు తిట్టి ప్యాకేజీ వేసిన దాని మీదే బతుకుతున్నారు, మీ అందరికి జీతాలు వస్తున్నాయి, మేము ఉండబట్టే ఈ పార్టీని ఈ విధంగా నిలబెట్టి మీకు అన్ని జీతాలు ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అంటే దీని అర్థమైంది. చాలామంది మీకు విషయం తెలుసు, చాలామంది అడుగుతున్నారు అసలు జనసేనకి నష్టం చేస్తున్నది వైసీపీ కాదు టీడీపీ. ఇది ఒక లైన్ చాలామంది జనసేన లీడర్లు మాట్లాడారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అని ప్రచారం చేస్తుంటే ఎవరు ఒక వైసీపీ చేస్తుంది అనుకుందాం, ప్రత్యర్థులు అనేవాళ్ళు చేస్తారు. పీకే అంటేనే ప్యాకేజీ అని అర్థం. ఓకే, దాన్ని ఖండించాల్సిన ఎవరు? మేము ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వలేదు, ఆయనకున్న సామాజిక బాధ్యత కొద్దీ, ఆయనకున్న ప్రశ్నించే గుణం కొద్దీ, ఆయనకున్న రాజకీయ ఆసక్తి కొద్దీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, అంతే తప్ప మేము ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వలేదు అని చెప్పి ఖండించాలి. ఎవరు? టీడీపీ లీడర్లు చంద్రబాబు కాకపోయినా చోటా మోటా లీడర్లైనా ఖండించాలి. కట్ చేస్తే అది లేకపోగా తన డైరెక్ట్ అనుకూల మీడియా ఒకటి ఉంది కదా, పచ్చ మీడియాకి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంటుంది జర్నలిస్ట్ కాలనీలో హైదరాబాద్లో, ఆంధ్రజ్యోతి. దాని ద్వారా రాధాకృష్ణ అనే ఒక తన ఉంపుడు జర్నలిస్టు ద్వారా ఏం రాయిస్తాడు చంద్రబాబు? బీఆర్ఎస్ నుంచి 1000 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని రాయిస్తాడు. ఇది పక్కన పెట్టండి, అసలు ఇంకా భయానకమైన పరిస్థితి ఏంది? ఇప్పుడున్న కండిషన్ ఏంది సార్? 2014కి తిరిగి వెళ్ళిపోయిందంటే ఇప్పటికే గాజు గ్లాసు సింబల్ పోయింది. ఎందుకు? ఇట్లాగా సపోర్ట్ చేసి పోటీల్లో పాల్గొనకుండా బద్వేల్ నుంచి మొదలైందన్నమాట. ఇది గుర్తు ఫ్రీ సింబల్ అయ్యి, ఫ్రీ సింబల్ అంటే దాని అర్థం ఏంది? ఎవరికైనా ఈ గుర్తు ఇవ్వచ్చు అని అర్థం. అట్లా పోయిందా? ఇప్పుడు ఏమైపోయింది? బీజేపీతో టైఅప్ ఏదో కుదిరినట్టుంది. 8 పార్లమెంటు సీట్లు, ఒక 12 వరకు అసెంబ్లీ సీట్లు కుదుర్చుకున్నట్టుంది పోయి అమిత్ షాతో. దీంతో జనసేన ఇప్పుడు ప్రేక్షక పాత్ర, అంటే తమ దగ్గరున్న ఓటు బ్యాంకుని షేర్ చేసి తద్వారా టీడీపీని 2014లో ఎలాగా గెలిపించాడో అలా గెలిపించాలని. దీనికి మళ్ళీ ఇంకొక ఉపవాక్యానం ఏంది సార్? మొన్న లగడపాటి రాజగోపాల్ అంటాడు, పొరపాటున జనసేన కాపు ఓటు బ్యాంకు టీడీపీకి పడుతుందేమో కానీ టీడీపీలో ఉన్న కమ్మ ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు మాత్రం జనసేన పోటీ చేసిన దగ్గర మళ్ళదు అని ఉపవాక్యాన్ని చెప్పడం. అంటే మీరు పోటీ చేసిన వేస్టే, దూరంగా ఉండి ప్రేక్షక పాత్ర పోషించి మేము గెలుస్తుంటే ఇట్లా దీవించి వెళ్ళిపోవడమే, మీకు మిగిలేది ఈ ఓటుని ఇక్కడి నుంచి అక్కడ కన్వర్ట్ చేసినందుకు. ఎలాంటి ఉదాహరణలతో? రంగా యొక్క భార్య కాపు కమ్మలయ్యి రాధా లాంటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కాపులు కమ్మలు కడవకూడదన్న గ్యారంటీ ఏముంది అని చెప్పి ఉదాహరించి, మా ఇంటికి టీ తాగడానికి వచ్చాడు, కాఫీ తాగడానికి వచ్చాడు, నేనే ఛాయ్ తీసుకుపోయి ఇచ్చాను, ఆ గ్లాసే ఇక్కడ సింబల్ అయింది, నేను ఆ రోజున రంగాకి ఇచ్చిన టీ గ్లాస్నే నేను ఈరోజు సింబల్గా పెట్టుకున్నాను అనేవో కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు పాపం. ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ కండిషన్లో పవన్ కళ్యాణ్ రాను సింబల్ బాయ్ పార్టీ పోతుండే, కొన్ని రోజులు పోతే దీన్ని తీసుకుపోయి బీజేపీలో మెర్జ్ చేస్తారా టీడీపీలో మెర్జ్ చేస్తారా అర్థం కావట్లా. మెర్జ్ చేయడానికి పార్టీ పెట్టడం ఎందుకు అనేది సగటు సైనికుల యొక్క సగటు ప్రశ్న. దానితో ఇప్పుడు చూడండి టీడీపీ ఎంత అబాస్పాలు చేస్తుందో, ఎంత అన్యాయంగా దుష్ప్రచారం చేస్తుందో. చెప్పు తెగుద్ది మాటల మర్యాదగా రానివ్వు అని ఒక మహిళను పట్టుకొని మీ పార్టీ బతికేదే మేము వేసే ముష్టి వల్ల, మీకు ఈ రోజున
రూపాయి డబ్బులు జీతాలు ఇచ్చి అతను కాపాడుకున్నా అంటే, అద్దెలు కట్టుకున్నా అంటే, కరెంటు బిల్లు కట్టుకున్నా అంటే, బండి రోజులకు ఇస్తున్నాడంటే, మీ ఛాయ్ ఖర్చులకు వస్తుందంటే కారణం మేమే అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంటే మొన్న రాధాకృష్ణ చెప్పింది చేత చెప్పించింది వాస్తవం. ప్యాకేజీ అనేది నిజం. ప్యాకేజీ ఇస్తున్నామని ప్రాపగాండా చేసి దీనికి ఒక రాజకీయ పార్టీ హోదా లేకుండా చేస్తున్న కుట్ర ఇందులో దాగి ఉన్నది నిజం. ఇవేవి గుర్తించకుండా పవన్ కళ్యాణ్ ప్రతిసారి వచ్చేసి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం గట్టిగా కొద్దిసేపు అరవడం, కొద్దిసేపు ఆయాసం తీసుకోవడం, కొద్దిసేపు రకరకాల విన్యాసాలు చేయడం, కొద్దిసేపు కళ్ళద్దాలు వేసుకొచ్చి ఒడ్లు పరిశీలించడం, కొద్దిసేపు టీషర్ట్లు వేసుకొచ్చి బండ్ల టాపుల మీద ఎక్కి తిరగడము, ఆ తర్వాత వారాహిని కొద్దిసేపు ముందుకు తీసుకురావడం, కొద్దిసేపు షెడ్లో దాచిపెట్టడం, మళ్ళీ లేదు తూచి మేము బయటకు వస్తున్నామని చెప్పడం, కొద్దిసేపు అసలు ఏ జెండా కట్టుకోవాలో అర్థం కాకపోవడం, కొద్దిసేపు అసలు ఈ మధ్యకాలంలో కొందరు ఏం చేస్తున్నారంటే శుభ్రంగా జెండాలు మార్చేస్తున్నారు. జనసేన జెండాను పక్కన పడేసి టీడీపీ జెండా ఎత్తుకుంటున్నారు. గుర్తు కూడా సైకిల్ గుర్తు అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఈ షామినాలు అద్దెకిచ్చే సంస్థలు కానీ ఎలా అయ్యారో, పెళ్ళి ఏదైనా కానీ వాడు చావు ఏదైనా కానీ ఎట్లా అద్దెకిస్తారో సామాన్లు గట్రా, అట్లా పార్టీని కూడా అద్దెకిచ్చే పరిస్థితులు. అంటే ఏ రెంటెడ్ పొలిటికల్ హౌస్ జనసేన అన్న పేరుని స్థిరం చేసుకోవడంలో భాగంగా తనకు తానే ద్రోహం చేసుకుంటూ ఇదిగో లాస్ట్కి ఈ విధంగా గ్రేటర్ గుంటూరు టీడీపీ, సరే అది అధికృతమైందా కాదా అనవసరం, కానీ ఈ రోజున ఇలాంటి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు కదా. ఈ ప్రచారం ఎంతవరకు సరైంది? ఈ విధంగా జరుగుతుంటే ఖండించకపోవడం, దీనికి మాకు సంబంధం లేదు, మేము ఇట్లా ఎప్పుడు చేయము, అసలు ప్యాకేజీ అనే మాట మేము ఇంతవరకు ఇచ్చేరగము. ఆయన ఆసక్తి కొద్దీ రాజకీయాల్లోకి వస్తాడు. చంద్రబాబు రాజకీయ విధానాలు నచ్చి ఆయన మాకు సపోర్ట్ చేస్తాడు. ఒకసారి నచ్చలేదు కాబట్టి 2019లో మేము విడిపోయాము. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ రోజున చీరిస్తే 2019 ఎన్నికల రిజల్ట్స్ వస్తాయేమన్న భయంతో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో ఇదే పవన్ కళ్యాణ్ అబ్బా కొడుకులు ఇద్దరిని వేరు గల్లాలు ఏర్పాటు చేసుకొని దోచుకు తింటున్నారు అని అన్నాడు. ఈరోజు ఆయన మనసు మారింది. ఇవన్నీ డైరెక్ట్గా ఖండించవచ్చు టీడీపీ, కానీ ఖండించదు. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ అని పేరు రావడానికి కారణమైందే మేము. ఆ పేరు ఎలా అతను ఆ దీనిలో ఉంటేనే, ఆ దెబ్బతిన్న మాయలో ఉంటేనే ఇతను మనకు పలుకుతాడు. విధులైన పరిస్థితులు క్రియేట్ చేయడం, అవసరమైతే కరివేపాకులాగా తీసి పక్కన పడేయడం, ఆ తర్వాత అనుకూల మీడియా ద్వారా ఇలాంటి గ్యాసిప్స్ వదలడం. ప్యాకేజ్ తీసుకుంటాడు. బీజేపీ టీడీపీ టైఅప్ అయి గట్టి బంధనం ఏర్పడితే ఈయన దూరం నుంచి సపోర్ట్ చేస్తే బాగుంటుందనే లీకేజీలు ఇప్పించడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ నిజంగా ఆలోచించుకొని ఒకదాన్ని 10 దాన్ని 30, 40, ఆ తర్వాత 50 అట్లా నిజమైన క్యారెక్టర్ ఉంటే పార్టీకి అలా వెళ్ళొచ్చు. ఆ వాయిస్ దాన్ని మార్చకుండా ఉంటాయి. కానీ అలా చేసుకోకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజున వీళ్ళు వీరమల్లు అనే పేరు పెట్టి ఇలాంటి ఆడబొడుచుల యొక్క ముఖాలని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసి వాళ్ళని కూడా అలగా గిలగా తిట్టిస్తూ ఎంత ఆత్మాభిమానము, ఎంత మనస్సు అందుకోవడం, ఎంత గందరగోళం, ఎంత దుష్ప్రచారం, ఎంత అవివేకం, ఎంత అమాయకత్వం అనేది బయట ప్రపంచం మాట్లాడుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే మంచిది. ధన్యవాదాలు. దట్స్ ఇట్.